శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యన్మ భుక్వరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 26 సర్గలు పూర్తి చేసి 27వ సర్గలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆరుహ్య పర్వతాగ్రేభ్యో మహాభ్ర విపులా శిలా ముంచంతి విపులాకార నమృచోరుజ్వద్విజంతి చ రాక్షసానాంచ సదృశ పిశాచానాంచ రోమశ ఏతస్య సైన్యా బహవో విచరంత్యమితౌజసః. పెద్ద శరీరం గలవాళ్ళు, రాక్షసులతోటి పిశాచాలతోటి సమానులు, పూర్తిగా వెంట్రుకలతో నిండిన వాళ్ళు, గొప్ప తేజస్సు గలవాళ్ళు అయిన ఇతని సైనికులు, ఎవరు ఈ జాంబవంతుడి సైనికులు, సంచరిస్తూ పర్వతం పైకి ఎక్కి అక్కడి నుండి పెద్ద పెద్ద శిలల్ని కిందకు త్రోస్తూ ఉంటారు. వీళ్ళు అసలు మృత్యువుకి భయపడరు. యమేనమభిసంరబ్ధం ప్లవమానమివ స్థితం ప్రేక్షంతే వానరాః సర్వే స్థితం యూధపయూధపం ఏష రాజన్ సహస్రాక్షం పర్యుపాస్తే హరీశ్వరః బలేన బల సంయుక్తో దంభో నామైష యూధపః. ఓ రాజా, మహారాజా, అక్కడ ఎక్కువ కోపంతో, చాలా తొందరతోటి ఆ వానర నాయకుణ్ణి, జాంబవంతుణ్ణి అందరూ చూస్తున్నారు. అతడు కాకుండా ఇంకొకడున్నాడు, వాడి పేరు దంభుడు. జాంబవంతుడు కాకుండా వీడు దేవేంద్రుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి సహాయం చేస్తుంటాడు. యః స్థితం యోజనే శైలం గచ్చన్ పార్శ్వేన సేవతే ఊర్ధ్వం తదైవ కాయేన గతః ప్రాప్నోతి యోజనం యస్మాత్తు పరమం రూపం చతుష్పాత్సు న విద్యతే శ్రుతః సంనాదనో నమ వానరాణాం పితామహః ఏన యుద్ధం పురా దత్తం రణే శక్రస్య ధీమతా పరాజయశ్చ న ప్రాప్తః సోయం యూధపయూధపః. ఇంకొకడు ఉన్నాడు, సంనాదుడు వాడి పేరు. వీడు ఒక యోజనం ఎత్తైన శరీరంతో ఉన్నాడు. యోజనం అంటే ఏంటి? 8 మైళ్ళు, 12 కిలోమీటర్ల ఎత్తున్నట్టవాడు. వానరుల పితామహుడు వీడు, సంనాదుడు వీడి పేరు. చతుష్పాద జంతువులలో ఇతని దేహానికి మించిన దేహం. మనమేమో ద్విపాద జంతువులం, 2 పాదాలు. కోతులు చతుష్పాద జంతువు కదా, 4 కాళ్ళు కదా వాడు. ఈ జంతువులందరిలో ఇతనికన్నా మించిన దేహం, అంత ఎత్తుగల దేహం ఎవరికీ లేదు. ఇతడు దేవేంద్రుడితో కూడా యుద్ధం చేసి అపజయం పొందల. అటువంటి వాడు యస్య విక్రమమాణస్య శక్రస్యేవ పరాక్రమః ఏష గంధర్వ కన్యాయాముత్పన్నః కృష్ణవర్త్మన తత్ర దేవాసురే యుద్ధే సాక్షాత్తం త్రిదివౌకసాం. ఇతడి దేవేంద్రుడు పరాక్రమం వంటిది ఇతని పరాక్రమం. వీడు ఎలా పుట్టాడయ్యా అంటే, ఒక గంధర్వ కన్య యందు అగ్నిదేవుడి వల్ల పుట్టాడు. యత్ర వైశ్రవణో రాజా జంబూం ఉపనిషేవతే యో రాజా పర్వతేంద్రాణాం బహు కిన్నర సేవినాం విహార సుఖతో నిత్యం భ్రాతుస్తే రాక్షసాదిభ తత్రై శర్మతే శ్రీమాన్ బలవాన్ వానరోత్తమ యుద్ధేష్వగధనో నిత్యం క్రధనో నామ యోధప. ఇక క్రథనుడు
క్రథ అనే పేరుతో కూడా ఉన్నాడు. క్రథుడును ఏం చెప్పారు ఇక్కడ? క్రథనో నామ, క్రథనుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏ పర్వతం మీదైతే కుబేరుడు జంబూ వృక్షాన్ని చేరి విహరిస్తూ ఉంటాడో, ఏది కిన్నరులకు నివాస స్థానమైన పర్వతరాజులకు రాజు, ఏది నీ సోదరుడైన కుబేరుడికి విహార సుఖం ఇస్తుందో, అదిగో ఆ కైలాస పర్వతం మీద నిత్యం విహరిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా నేర్పరి, వానరుల్లో శ్రేష్ఠుడు వాడు. వృత కోటి సహస్రేణ హరినాం సంవత్సర ఒక్కొక్కడిని చూపిస్తున్నాడు అనమాట రావణాసురుడికి. ఏషైవా సంపదే లంకాం సేనానీకేన మర్దితం. 1000 కోట్ల వానరులతో కూడి నిలిచి ఉన్న ఇతను ఎవరు? ఈ క్రథను అనే క్రథ అనే అతను తన సైన్యం చేత లంకను వెంటనే మర్దించాలన్న కోరికతో ఉన్నాడయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.